మీ అందరికి ఒక మంచి కథ చెప్తాను, వింటారా? నేచర్స్ గిఫ్ట్. ఉత్పల్ తాలూక్దార్. ప్రకృతి బహుమతి. Once there was a Bayaweaver bird and a baby elephant who lived in a forest. ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్ల, ఒక బయావీవర్ బర్డ్ నివసించేవి. బోత్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ రెండు చాలా మంచి మిత్రులు. వన్ డే ద బేబీ ఎలిఫెంట్ సెడ్ టు ద వీవర్ బర్డ్. ఒకరోజు వీవర్ బర్డ్తో ఏనుగు పిల్ల చెప్పింది, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ లైక్ యూ, నీలాగే నాకు రెక్కలు ఉంటే గనుక ఐ వుడ్ హ్యావ్ ఫ్లోన్ హై ఇన్ ద స్కై టు ప్లే హైడ్ అండ్ సీక్ విత్ యూ ఇన్ ద క్లౌడ్స్. నీలాగే నాకు రెక్కలుంటే ఆకాశం మీదకి మేఘాల్లోకి నీతో పాటు ఎగిరి దాగుడు మూతలాట ఆడుకునే వాళ్ళమిద్దరమును. ఇట్ వుడ్ బి సో మచ్ ఫన్. అది చాలా ఆనందంగా ఉంటుంది మన ఇద్దరికి అని చెప్పింది. ద వీవర్ బర్డ్ అగ్రీడ్ విత్ ద బేబీ ఎలిఫెంట్. ఈ ఏనుగు పిల్లతో వీవర్ బర్డ్ ఏకీభవించింది. ద బయావీవర్ బర్డ్ కెప్ట్ ఆన్ థింకింగ్ వాట్ టు డూ. ఈ బయావీవర్ బర్డ్ ఆలోచించింది ఏం చేయాలి అని. హీ డిడెంట్ వాంట్ టు హర్ట్ హిస్ ఫ్రెండ్. తన స్నేహితుడైన ఏనుగుని బాధ పెట్టాలనుకోలేదు. ద బయావీవర్ బర్డ్ సెడ్ టు ద బేబీ ఎలిఫెంట్, డోంట్ ఫీల్ సాడ్. ఏనుగు పిల్లతో చెప్పింది, నువ్వు బాధపడకు, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను అని వీవర్ బర్డ్ చెప్పింది. The Bayaweaver bird requested all the friends to pull out one feather from their bodies and give it to the baby elephant as a gift. ఈ బయావీవర్ బర్డ్ దాని కొన్ని స్నేహితులందరికీ ప్రాధేయపడింది, మీకున్న ఈకల్లో ఒక్కొక్క ఈక ఇచ్చినట్టయితే నా మిత్రుడైన ఏనుగుకి నేను రెక్కలు చేయడంలో దాన్ని ఉపయోగించుకుంటాను, దాన్ని మీరు గిఫ్ట్గా ఒక బహుమతిగా ఇవ్వండి నా మిత్రుడికని ప్రాధేయపడింది. ద అదర్ బర్డ్స్ అగ్రీడ్. మిగతా పక్షులన్నీ అంగీకరించాయి. ఎవ్రీవన్ స్టార్టెడ్ పుల్లింగ్ అవుట్ ఫెదర్స్ ఫ్రమ్ దేర్ బాడీస్ వన్ బై వన్ అండ్ దేర్ బికమ్ ఏ హీప్ ఆఫ్ ఫెదర్స్. అన్నీ చెప్పినట్టే ఒక్కొక్క ఈకను తెంచి ఇచ్చాయి. ఆ ఈకలన్నీ కలిసి పెద్ద గుట్టగా ఏర్పడ్డాయి అక్కడ. ద బయావీవర్ బర్డ్ థ్యాంక్డ్ ఆల్ ద అదర్ బర్డ్స్. అన్ని పక్షులకి ధన్యవాదాలు తెలియజేసింది బయావీవర్ బర్డ్. ద బయావీవర్ బర్డ్ స్టార్టెడ్ వీవింగ్ ఏ పెయిర్ ఆఫ్ వింగ్స్. రెండు రెక్కలు తయారు చేయడం మొదలుపెట్టింది బయావీవర్ బర్డ్. ఈవెన్ ద ఎలిఫెంట్ గాట్ ఎక్సైటెడ్ సీయింగ్ హిజ్ ఫ్రెండ్ వర్కింగ్ హార్డ్ టు హెల్ప్ హిమ్. ఏనుగు పిల్ల కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది, తన మిత్రుడు ఏదో తన కోసం చేస్తోందని. ఆఫ్టర్ సమ్ టైమ్ ద పెయిర్ ఆఫ్ వింగ్స్ వర్ రెడీ. కొంతసేపటికి రెండు రెక్కలు తయారయ్యాయి. ద బేబీ ఎలిఫెంట్ వాజ్ వెరీ హ్యాపీ. చిన్న ఏనుగు పిల్ల చాలా ఆనందించింది. దెన్ ద వీవర్ బర్డ్ took the baby elephant to a hilltop and said. ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి ఏనుగు పిల్లతో చెప్పింది, ఫ్రెండ్ ఫస్ట్ స్టార్ట్ రన్నింగ్ అండ్ జంప్ ఫ్రమ్ ద హిల్ టాప్. కొంత దూరం పరిగెత్తి నువ్వు అక్కడ హిల్ టాప్ మీద జంప్ చేయు. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రంట్ లెగ్స్ స్టార్ట్ ఫ్లాపింగ్ యువర్ వింగ్స్. నీ ముందు కాలు నాడిస్తూ రెక్కల్ని ఊపు. యాజ్ యూ లెర్న్ టు ఫ్లై ఏ లిటిల్. నువ్వు కొంత ఎగరడం నేర్చుకున్న తర్వాత ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ వింగ్స్. అప్పుడు నీ రెక్కలతో నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. వన్స్ యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ ఐ విల్ టీచ్ యూ అదర్ ట్రిక్స్. నువ్వు కొంత నేర్చుకున్న తర్వాత నీకు మిగతా ట్రిక్స్ నేర్పిస్తాను. ద బేబీ ఎలిఫెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. చాలా ఆతృతగా ఉంది ఏనుగు పిల్ల. హీ కేమ్ రన్నింగ్ అండ్ జంప్డ్ ఫ్రమ్ ద హిల్ టాప్. గబగబా పరిగెత్తి ఒక్కసారి జంప్ చేసింది హిల్ టాప్ మీద. హీ థాట్ ఇట్ వాజ్ సింపుల్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లయింగ్ హీ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఇది చాలా సులువు అనుకుంది ఈ పని, కానీ పైకి ఎగరడానికి బదులుగా కిందకి దొర్లిపోయింది. హీ దెన్ ట్రై టు ఫ్లాప్ హిస్ వింగ్స్.
ఒక్కసారి రెక్కలు ఆడించాలనుకుంది. బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్. కానీ ఆ రెక్కలు నిర్వీర్యమైపోయాయి అప్పటికే. He smashed many trees and his wings got struck in a tree trunk. ఇది పడిపోయినప్పుడు చాలా ట్రీస్ పాడైపోయాయి, ధ్వంసం అయిపోయాయి. దాని రెక్కలు చెట్లుకి మధ్యలో స్ట్రక్ అయిపోయాయి. హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ విత్ ఏ లౌడ్ థడ్. ఒక దడేలిన శబ్దంతో కింద పడింది. హీ గాట్ హర్ట్ ఆన్ హిస్ హెడ్ అండ్ లెగ్స్. దాని తలకి కాలుకి దెబ్బలు తగిలాయి. ద వీవర్ బర్డ్ వాజ్ హర్ట్ టు సీ హిస్ ఫ్రెండ్ ఇన్ పెయిన్. దాని మిత్రుడు బాధలో ఉండడం వీవర్ బర్డ్ చూసింది. హీ కేమ్ నియర్ ద బేబీ ఎలిఫెంట్ అండ్ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్. దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంది. ద వీవర్ బర్డ్ సెడ్, ఫ్రెండ్, ఓన్లీ బికాస్ ఆఫ్ మీ యు ఆర్ ఇన్ పెయిన్. వీవర్ బర్డ్ చెప్పింది, నా వల్లే కదా నీవు ఇంత బాధ అనిపిస్తున్నావు అని. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని బతిమాలింది. ద బేబీ ఎలిఫెంట్ రిప్లైడ్, ఇట్స్ ఓకే ఫ్రెండ్, యు లవ్ మీ. పర్లేదు మిత్రమా, ఇది నువ్వు ప్రేమతో చేశావు. దట్ ఈజ్ వై యూ హ్యావ్ హెల్ప్డ్ మీ. అందువల్లే నువ్వు నాకు ఇంత హెల్ప్ చేశావు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇది నీ తప్పు ఏమాత్రం కాదు. ఆఫ్టర్ సమ్ డేస్ ద బేబీ ఎలిఫెంట్ గాట్ వెల్. కొన్నాళ్లకు ఏనుగు స్వస్థత చేకూర్చుకుంది. హీ మెట్ ద వీవర్ బర్డ్ అగైన్ అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ టుగెదర్. మళ్ళీ వీవర్ బర్డ్ కలుసుకొని చక్కగా ఆనందంగా ఆడుకోసాగింది. దెన్ వన్ డే దే మస్టర్డ్ కరేజ్ టు డిస్కస్ దట్ ఇన్సిడెంట్. కొన్నాళ్ళ తర్వాత ఆ పాత జరిగిన ఆ సంఘటనని చాలా ధైర్యం తెచ్చుకొని తలుచుకున్నాయి. ద వీవర్ బర్డ్ సెడ్, ఫ్రెండ్, వీవర్ బర్డ్ చెప్పింది, మిత్రమా, నేచర్ హ్యాస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ఫ్లైట్. మిత్రమా, నాకు ఈ ప్రకృతి ఎగిరే శక్తినిచ్చింది. యూ హ్యావ్ బీన్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీకు బలాన్ని ఇచ్చింది. వీ నీడ్ నాట్ బీ సాడ్ ఫర్ దిస్. దీనికోసం మనం విచారించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వీ మే హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్. మనము రకరకాల సామర్థ్యాలు కలిగి ఉన్నాము. బట్ అట్ హార్ట్ వీ ఆల్ ఆర్ ద సేమ్. ప్రకృతి దృష్టిలో మాత్రము మనందరము ఏకమే, ఒకటే. ద బేబీ ఎలిఫెంట్ ఆల్సో అగ్రీడ్ అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ అగైన్. ఏనుగు పిల్ల కూడా దీన్ని ఒప్పుకుంది. మళ్ళీ చక్కగా ఆనందంగా ఆడుకోసాగాయి. ఈ కథ బాగుందా? మీకు నచ్చింది కదా?